పల్మనాలజీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి డాక్టర్ గారు కార్డియాక్ ఆస్తమా అంటూ ఉంటారు కదా, కార్డియాక్ ఆస్తమా అంటే ఏమిటో వివరిస్తారా? ఇది అంటే ఆస్తమాకు సంబంధించిన లక్షణాలే కార్డియాక్ డిసీజెస్లో వస్తాయి అన్నమాట. సో హార్ట్ ప్రాబ్లం యాక్చువల్గా మెయిన్గా వాళ్ళకు ఉండేది. ఇదంతా కూడాను లెఫ్ట్ వెంట్రుకులర్ ఫంక్షన్ అనేది, హార్ట్ అనేది ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడు మనకు ఊపిరితిత్తుల్లో నీరు చేరితే అది ఆ శ్వాసనాళాల చుట్టూ పేరుకొని పోయి శ్వాసనాళాలని సన్నగా చేసి దాంతో ఆయాసం వచ్చి ఆ పిల్లికూత వచ్చేట్లుగా చేస్తుందన్నమాట. దాన్ని యాక్చువల్గా మనం మెడికల్ భాషలో అయితే పల్మనరీ ఎడిమా అంటాం. సో ఈ పల్మనరీ ఎడిమా అనేది దాంట్లో కూడాను మనకు ఈ ఆస్తమా లక్షణాలే వస్తాయన్నమాట, ఈ ఆయాసం పిల్లికూత. కాకపోతే అదివరకే వాళ్ళకు హార్ట్ జబ్బు ఏదో ఒకటి ఉండడం, అది హార్ట్ ఫెయిల్యూర్ అవుతున్నట్లు వాళ్ళకు తెలిసి ఉండటం. అదేవిధంగా వీళ్ళల్లో ముఖ్యంగా పడుకున్నప్పుడు అనమాట, రాత్రిపూట మనం పడుకున్నప్పుడు వెలకిలా పడుకున్నప్పుడు చాలా మటుకు బాడీలో పెరిఫెరల్గా ఉండే లెగ్స్లో నుంచే వాటర్ ఇవన్నీ కూడాను రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట. అవన్నీ కూడా హార్ట్ ద్వారా లంగ్స్లోకి చేరుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళల్లో చాలా మటుకు మధ్యరాత్రి బాగా పడుకున్న ఒక గంట 2 గంటల తర్వాత బాగా దగ్గు రావటం, ఆయాసం రావటం, ఎగ్జామిన్ చేసినప్పుడు పిల్లికూత రావటం, ఇలాంటి లక్షణాలు అనమాట. కాబట్టి ఇది కార్డియాక్ ఆస్తమా అనేది మామూలు ఆస్తమా అయితే కాదు. ఇది డెఫినెట్గా మనం ఈజీగానే గుర్తుపట్టవచ్చు. జనరల్గా పెద్ద వయసు వాళ్ళల్లో లేదా హార్ట్ జబ్బులు ఉండే ఏ ఇతరుల వాళ్ళల్లో కూడాను ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వాళ్ళల్లో ఇచ్చే ట్రీట్మెంట్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. మనం ఈ డైరుటిక్స్ అని, డీకంజెస్టెంట్ థెరపీ అనేది అవి ఇవ్వడం మూలన ఆ వాటర్ అనేది మనం లంగ్స్ నుంచి బయటికి వెళ్ళిపోయేటట్లు చేసుకుంటే ఆ ఆస్తమా లక్షణాలు, ఆయాసం అనేవన్నీ కూడాను బాగా పూర్తిగా తగ్గుతాయి. డాక్టర్ గారు, మరి పిల్లి కూతలకి ఆయాసంకి ఎలాంటి ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయో వివరిస్తారా? ఇప్పుడు పిల్లికూత తర్వాత ఆయాసం ఇవి ఉండేసరికి ఆస్తమా కాదని ముందే చెప్పాను. ఆస్తమా ఒకవేళ ఉంటే వాళ్ళలో మనం కానీ కొంతమంది ఆస్తమాకి సంబంధించిన టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఆస్తమా ట్యాబ్లెట్లు వాడటం, అది ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ వాడటం, లేదా కొన్ని రోజులు జబ్బు తగ్గగానే మానేసేయటం, మళ్ళీ తిరిగి జబ్బు రాగానే మళ్ళీ వాడటం లాంటివి. అయితే ఈ ఆస్తమా కానీ అలర్జీ లక్షణాలు ఉండే వాళ్ళల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉండే లేటెస్ట్ మెడిసిన్స్ ఇన్హేలర్సు లేదా నెబులైజర్సు ఈ మెడిసిన్స్ అనమాట. ఆ ఇన్హేలర్స్లో కూడాను మళ్ళీ చాలా రకాల మెడిసిన్స్ వచ్చాయి కాబట్టి వాటిల్లో మనం కరెక్ట్ కాంబినేషన్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ప్రివెంటివ్ మెడిసిన్ అని, రిలీవర్ మెడిసిన్ అని, ఆ కాంబినేషన్స్ వాటి పేషెంట్ రిక్వైర్మెంట్ను బట్టి ఏ మోతాదులో వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎప్పుడు మానేయాలి, ఇవన్నీ కూడాను డాక్టర్ గారే నిర్ధారించాల్సి ఉంటుంది. ఎందుకంటే జబ్బు మొదలు పెట్టినప్పుడు డాక్టర్ గారే మందులు ఇస్తారు, కానీ మందులు మానేయటం మాత్రం పేషెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు జబ్బు తగ్గగానే దాని అవసరం లేదు అని అనుకుంటారు. అలా కాకుండా ఆ జబ్బు అనేది పూర్తిగా దీర్ఘకాలికంగా ఉండే ఈ ఆస్తమా అలర్జీలు లాంగ్ డ్యూరేషన్ ట్రీట్మెంట్, ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ పూర్తిగా తగ్గిపోయే వరకు మందులు వాడుకుంటే చాలా మంచిది. అయితే అలర్జీ ఆస్తమా కాకుండా నేను చెప్పిన మిగతా కొన్ని ఈ జబ్బులు వీటన్నిటి కూడాను టెంపరీ ట్రీట్మెంటే. కొంతమందిలో అయితే ఇప్పుడు ఇంట్లో పావురాలు అలాంటివి, లేదా బర్డ్స్ ఇంట్లో కోళ్ళు కానీ, లేదా డాగ్స్ ఇలాంటి వాటి నుంచి కూడా కొంతమందికి అలర్జీ ఆస్తమా లక్షణాలు, ఎక్స్ట్రిన్సిక్ అలర్జిక్ అల్వియోలైటిస్ అంటాం అనమాట. సో అలాంటి వాళ్ళల్లో వాటికి డస్ట్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళల్లో ఆస్తమా లక్షణాలు వస్తాయి. అవి ఒక వారం 10 రోజుల ట్రీట్మెంట్లోనే పూర్తిగా కంట్రోల్ అయిపోతాయి కూడాను, ఇనిషియల్ స్టేజ్లో అవుతాయి. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది ప్రొలాంగ్డ్గా ఉండి లంగ్స్ని బాగా డ్యామేజ్ చేయడం అట్లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ అలాంటి పెట్ యానిమల్స్ ఇంట్లో ఉండి వాటికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళల్లో అలర్జీ ఆస్తమా లక్షణాలు ఉంటే మాత్రం వాళ్ళ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళది చాలా రోజులుగా అయితే ఉండదు. కాకపోతే ఒక వారం 10 రోజులు మాత్రం కరెక్ట్గా మందులు వాడుకున్నట్లయితే ఆ జబ్బు పూర్తిగా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో ఈ బ్లడ్ క్లాట్స్ మామూలుగా సెడెంటరీ లైఫ్గా ఉండే వాళ్ళల్లో, లేదా ఈ సర్జరీ తర్వాత బెడ్ రిడెన్గా ఉండేవాళ్ళు, ఎల్డర్లీ పీపుల్, సిక్గా ఉండే వాళ్ళల్లో రక్తనాళాల్లో రక్తపు గడ్డలు పేరుకుపోతాయి అన్నమాట. వాళ్ళ స్లగ్గిష్గా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషను. ఆ బ్లడ్ క్లాట్స్ అయిపోయి లంగ్స్ వరకు వెళ్ళిపోయి వాళ్ళల్లో దగ్గు, ఆయాసం, పిల్లికూత ఇలాంటి లక్షణాలు వస్తాయి. వాళ్ళల్లో మనం ఈ యాంటీకోయాగులేషన్ థెరపీ అంటాం అనమాట. అంటే ఈ బ్లడ్ క్లాట్స్ని ఉన్నవి కరగబెట్టడం, లేదా రెండవది కొత్తవి రాకుండా చేయటం. వీటి ద్వారా మనకు వాళ్ళకి ఆ బ్రీదింగ్ డిఫికల్టీ, ఆయాసం, పిల్లికూత ఇలాంటి లక్షణాలు రాకుండా చేసుకోవడానికి. సో ఈ యాంటీకోయాగులెంట్ థెరపీ అనేది డిఫరెంట్.
అదేవిధంగా నేను ఇదివరకు అన్నాను బ్రాంకియోలైటిస్ అని చిన్నపిల్లల్లో వచ్చేది వైరల్ ఇన్ఫెక్షన్లు, అలా దానికి ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. అదేవిధంగా నిమోనియా వచ్చే మరికొంతమందిలో కానీ, లేదా సీక్రెషన్స్ బాగా శ్వాసనాళాల్లో చేరుకునే కొంతమందిలో కానీ ఆ సీక్రెషన్స్ తగ్గేదానికి యాంటీబయాటిక్స్ ఒక వారం 10 రోజులు ఇవ్వటం, లోపల నుంచి సీక్రెషన్స్ బయటకు వచ్చేట్లుగా బ్రాంకోడైలేటర్స్ ఇవ్వటం, ఆ ఎక్స్పెక్టరెంట్స్ అనేవి ఇవ్వటం, ఇలాంటివి చేస్తే వాళ్ళకు ఆ సీక్రెషన్స్ తగ్గుతాయి, ఆయాసం తగ్గుతుంది, పిల్లికూత కూడా తగ్గుతుంది. సో అదేవిధంగా ట్యూమర్స్ అని చెప్పాము, అదే టీబీ కానీ క్యాన్సరస్ కానీ ఏదైనా కూడా ఆ జబ్బు ఏమిటి, ఏ దానివల్ల వాళ్ళకు ఆయాసం వస్తుంది, పిల్లికూత వస్తుంది అనేది మనం ఒక్కోసారి బ్రాంకోస్కోపీ కానీ సిటీ స్కాన్ కానీ ఇలాంటి పరీక్షలన్నీ చేసి వాటి ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాటికి కావాల్సిన యాంటీ టీబీ ట్రీట్మెంట్ కానీ లేదా క్యాన్సర్ ట్రీట్మెంట్లు కానీ వాడుకున్నట్లయితే ఈ లక్షణాలన్నీ కూడాను వాళ్ళలో తగ్గుతాయి. కాబట్టి ఏంటంటే ఇలాంటి ఆస్తమా, ఆయాసం, పిల్లికూత లక్షణాలు ఇలా ఉండే చాలామందిలో మనం ఆస్తమాని పొరపాటు పడుతూ ఉంటాం, కానీ అది ఆస్తమా కాకుండా వేరే జబ్బులు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రతిదాన్ని మనం క్యాజువల్గా తీసుకోకుండా దాన్ని మనం డీటెయిల్గా స్టడీ చేసి వేరే జబ్బు ఏమీ లేదు అని తెలుసుకోవడం ఒకటిను, ఒకవేళ క్యూరబుల్ జబ్బు ఉంటే దాన్ని వెంటనే క్యూర్ చేసుకోవటం, ఆ ఉన్న మంచి అవకాశాన్ని అందరూ వాడుకుంటేనే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఆయాసం, పిల్లికూతులు ఉన్నంత మాత్రాన అది ఆస్తమా కాదని, పిల్లికూతులకు వేరే ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులోనే చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. చూశారు కదండి, ఇది ఈరోజు పల్మనాలజీ కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చక్కటి ఆరోగ్యం కోసం చూస్తూనే ఉండండి TV7. నమస్కారం.